పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు చదువుకున్నట్లయితే అందులో దేవుని రాకడకు మనుషులు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే అందులో యేసుక్రీస్తు వచ్చినప్పుడు కొన్ని ఆత్మలు కొంతమంది మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయము మనం ధ్యానం చేసుకుందాము. ఒక అంశం మీద మనం ధ్యానం చేసుకుందాము. అయితే అంశము దేవుని రాకడకు ముందు పనిచేయు ఆత్మలు. దేవుని రాకడకు పనిచేయు ఆత్మలు. మన అనుదిన జీవితానికి ఉపయోగపడేది, మన ఆత్మీయ జీవితానికి కానీ ఉపయోగపడే పుస్తకమే మనకు ఈ సామెతల గ్రంథం అని చెప్పవచ్చు. అయితే అది ప్రతి ఒక్కరి ప్రవర్తన విధానం కూడా మనకు తెలియపరుస్తుంది. అందుకే ఈ 11, 12, 13 వాక్యాలలో మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. ఇవి ఇవి యేసు ప్రభు యొక్క రాకడకు ముందు ఈ వాక్యాలన్నమాట. అయితే ముందుగా నేను కొన్ని 4 వాక్య భాగాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఫస్ట్ పాయింట్ ఎదిరించే ఆత్మ. రెండవది చూసినట్లయితే స్వార్థపు ఆత్మ. ఇక మూడవది చూసినట్లయితే అహంకారపు ఆత్మ. ఇక నాలుగవది కీడు చేయు ఆత్మ. అయితే మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఎదిరించే ఆత్మ గురించి మనము తెలుసుకుందాము. ఎదిరించే ఆత్మ. సామెతలు 30:11 వచనం చూడండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఈ అంత్యకాలములలో తల్లిదండ్రులను ప్రేమించకుండా, వారిని గనపరచకుండగా, వారికి విధేయత చూపకుండగా, వారి ఇష్టానుసారంగా జీవించే ఆత్మలు వస్తున్నాయనేసి ఈ సామెతల గ్రంథంలో సూచిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాకడకు ఇది ఒక ముందు సూచన అని కూడా చెప్పవచ్చు. స్పష్టమైన సూచన అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ అంత్య దినాలలోనంట అపాయకరమైన కాలాలు కూడా వస్తూ ఉంటాయంట. అపాయకరమైన కాలములు వస్తూ ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులగుదురని చెప్పబడింది. అదే విధంగా పరలోక రాజ్యములో మనము చేరాలి అంటే కూడా దేవునికి అవిధేయతకు లోను కాకుండా దేవునికి విధేయత చూపుతూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కూడా వ్రాయబడి ఉందన్నమాట. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనంలో కూడా వ్రాయబడింది. పిల్లలు తల్లిదండ్రులకు ఎదిరించి లోబడిన తరం కూడా వస్తుందని కూడా జ్ఞాపకం చేస్తున్నాడనమాట. అదే విధంగా పిల్లలు తల్లిదండ్రులను ఘనపరచకుండా ప్రేమపూర్వకంగా వారికి లోబడి జీవించాలన్నదే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చివరి దినాలలోనంట పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయత చూపుట వలన జరగబోయే భయంకరమైన సంఘటనలు ఏ విధంగా ఉంటాయంటే సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. సామెతలు 30:17లో చూసినట్లయితే తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కన్నంట లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూడండి, తల్లిదండ్రులకు ఎవరి పిల్లలైతే మరి వాళ్ళకి లోబడకుండగా, వారికి అవిధేయత చూపకుండగా, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండగా, వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు జీవిస్తూ పోతూ ఉంటే, వారి పరిస్థితి ఎట్లుంటదంటే, వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కన్నులు లోయ కాకులు పీకేస్తాయంట. పక్షిరాజు వచ్చేసి వాని ఆహ్, వా పక్షిరాజు అంట పక్షిరాజు పిల్లలొచ్చి దాన్ని తినేస్తాయంట. మన పిల్లలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండగా పిల్లలకు మాత్రమే కాదు, మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఈ అవమానం కలుగుతుందనేది కూడా దేవుని వాక్యంలో మనల్ని హెచ్చరిస్తుందనమాట. ఈ కాలపు యవనస్తులంట చాలా మట్టుకు తల్లిదండ్రుల మాట వినడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. భయంకరమైన జీవితము, పాపంలో పడిపోవడం కానివ్వండి, తల్లిదండ్రులకు లోబడకుండా కానివ్వండి, దేవుడంటే భయమే లేదు.
ఆ విధంగా ఇప్పుడు పరిస్థితుల్లో ఆ విధంగా జరుగుతుంది. పాపంలోనే తప్ప వారి జీవితము ఎప్పుడు సెల్ ఫోన్‌లు చూడడము, దాంట్లో అన్ని ఆహ్, చెడు చ చెడ్డగా దాంట్లో చూడడం వలన వారి ప్రవర్తన మారిపోతుంది. మనుషులకు మర్యాద ఇవ్వడం లేదు. ఆ విధంగా అటువంటి పరిస్థితుల్లో వారి పిల్లలు ఎదుగుతున్నారన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1 వచనంలో ఒక మాట వ్రాయబడింది. సామెతలు 13:1లో చూసినట్లయితే, తండ్రి శిక్షించని కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును. చూడండి. సామెతలు 15:5లో కూడా అపహాసకుడు గద్దింపునకు లోబడడంట. అపహాసకుడు వాడు ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటాడు వాడు. వాడు మనకి ఎంత చెప్పినా ఎట్లుంటదంటే వాడు ఎంత అరిచి చెప్పినా మంచిగుండాలిరా, ఇతరులను హేళన చేయొద్దు, నువ్వు మంచిగా ప్రవర్తించాలి. ఎంత చెప్పినా వాడు లోబడడు. వాడు ఒక మూర్ఖుడు. తండ్రిని ఆహ్, తండ్రి మాటలను తిరస్కరిస్తూ ఉంటాడు. అటువంటి తరము ఇప్పుడు బయలుదేరుతుందన్న విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడు బాగుండాలి అని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వారి చిన్న వయసులో నుండే క్రమశిక్షణలు పెంచాలని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలివిలేని పిల్లలు మాత్రం దానిని, తెలివున్న పిల్లలైతే తల్లిదండ్రుల మాటలు గౌరవిస్తారు. వాళ్ళకి లోబడతారు. వారి మాటలు వింటారు. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. మంచి క్రమశిక్షణలో ఎదుగుతుంటారు. తెలివిలేని పిల్లలైతే వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవించుకుంటూ పోతుంటారు. వాళ్ళొక బుద్ధిహీనులు. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు బుద్ధిహీనులైతేనే తల్లిదండ్రుల మాట వినరు. బుద్ధి గల పిల్లలు మాత్రము మంచి మాటలు సంఘానికి, సమాజానికి, తల్లిదండ్రులకి గౌరవంనిస్తూ వారు ఎదుగుతూ మంచిగా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవుడొచ్చే రాకడలో ఇది ఒక సూచన అన్నమాట. ఏ సూచన అంటే ఎదిరిస్తుంటారు. తల్లిదండ్రులను ఎదిరిస్తుంటారు, సంఘాన్ని ఎదిరిస్తుంటారు, సమాజాన్ని ఎదిరిస్తుంటారు. దేవుడంటే భయభక్తులు లేకుండాగా జీవిస్తుంటారు. అందుకే దేవుడు వచ్చే రాకడలో ఇటువంటి తరము, ఇటువంటి పిల్లలు, ఇటువంటి మనుషులు ఎదురవుతుంటారు అన్న విషయం మనము జ్ఞాపకము చేసుకోవాలి. అదే విధంగా రెండవది మనం చూసుకున్నట్లయితే స్వార్థపు ఆత్మనంట. అంటే స్వార్థంతో కూడిన ఆత్మలు ఎదురవుతూ ఉంటాయంట. అదే చూడండి, సామెతల గ్రంథము 30 అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడింది. సామెతలు 30:12లో, తమ తండ్రికి తాము తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అని వ్రాయబడింది. చూడండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. మనము ఈ చివరి దినాలలో ఉంటున్నాం కాబట్టి ఇదొక సూచన అన్నమాట. దేవుడొచ్చే రాకడకు కూడా ఇది ఒక సూచన. ఎవరి దృష్టికి వాళ్ళు పరిశుద్ధులము, మేము నీతిమంతులము, మేము పరిశుభ్రంగా ఉంటున్నాం, మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము, మేము నీతివంతులమని అంటుంటారే కానీ, అలాంటి వాళ్ళు వాళ్ళ నిజ స్థితిని వాళ్ళు గమనించుకోవడం లేదు. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు మేమే భక్తులము, మేమే నీతిమంతులమని చెప్పుకుంటూ, హెచ్చించుకుంటూ వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. అది కాదు. ఎవ్వరైతే తగ్గించుకుంటూ వారి జీవితాలను కొనసాగిస్తారో, ఎంత నువ్వు పవిత్రంగా ఉన్నా, నీతిమంతురాలివైనా ఎట్లుండాలంటే తగ్గింపు గుణం అనేది ఉండాలి. నేనే నీతిమంతురాలిని, నేనే మంచిగా వాక్యము చెప్పగలను, నేనే చక్కగా పాట పాడగలను అనే గర్వంతో విర్రవీగుకుంటూ మన జీవితం కొనసాగించినట్లయితే, అలాంటి వాళ్ళ పరిస్థితి అంట చూడండి. అలాంటి నీతి, మనుషుల నీతంట దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డలాగా ఉంటదంట. ఎవ్వరు హెచ్చించుకోకూడదు. అందరము తగ్గింపు గుణముతోనే ఉండాలి. కానీ అటువంటి తరం వస్తుందని దేవుడు మనకు ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉంది చూడండి. యెషయా 64:6లో, మనుష్యుని నీతి అంతయు దేవుని దృష్టిలో మురికి గుడ్డ వలె ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మన నీతి ఏ కొసాన కూడా దేవుని దృష్టికి మంచిగా అనిపించదనమాట. మనమే అనుకుంటాం మంచిగా ఉంటాం, మంచిగున్నా అంటామే గానీ, అది దేవుని దృష్టికి అస్సలు మురికి గుడ్డ మాదిరి తీసి పడేస్తాడంట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుడంటే భయపడతారో, దేవుని వాక్యానికి విధేయత చూపుతారో, తల్లిదండ్రులకు లోబడి ఉంటారో, సంఘానికి లోబడి ఉంటారో, సమాజానికి లోబడి ఉంటారు. అలాంటి వాళ్ళే ఆహ్, పవిత్రులు, నీతిమంతులని చెప్పవచ్చు. కానీ విర్రవీగుకుంటూ వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉండే వాళ్ళను మాత్రము అస్సలు వాళ్ళ నీతి అనేది
దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిదని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు యందు మనమందరము ఎవరైతే విశ్వాసము, భయము, భక్తి కలిగి ఉంటారో వారే నీతిని ధరించిన వాళ్ళవుతారని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నీతిమంతుడని ప్రకటిస్తున్నాడు ఎవరు తెలుసా? పరిసయ్యుడు. ఏమని? నేనేం పాపం చేయలేదు. నేను నీకు దశమ భాగాలిస్తున్నాను. నీకు అన్నీ నేను వారానికి ఇంత ఇస్తున్నా, అంత ఇస్తున్నాను. నేను మంచిగున్నాను. నా నా జీవితమే మంచిగుందని విర్రవీగుకుంటూ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకర ఆ విధంగా కాదు. అయ్యా! నేను పాపిని. ఈ పాపి ప్రార్థన ఆలకించు తండ్రి. నేను నీ వైపు చూడాలంటే గూడా నాకు భయమేస్తుంది. నేను నేనెంత ఘోరమైన పాపం చేశానో అది నాకు మాత్రం తెలుసు. నీకు తెలుసు. కానీ నిన్ను చూడాలంటే కూడా నాకు భయమేస్తుంది ప్రభువా అని ఎంతో తగ్గింపు గుణముతో ఆయన ప్రార్థన చేసినందుకు ఆయన సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఆయన పవిత్రుని చేసినాడు. కానీ పరిసయుడు ఆ విధంగా చేయలేదు. విర్రవీగినాడు, గర్వించినాడు. ఆయన ప్రార్థనలో కూడా గర్వం అనేది ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతిమంతులో దేవుని దృష్టికి బాగా తెలుసు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నంత కాలము తగ్గించుకొనే మన జీవితాలను కొనసాగించాలని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సామెతలు 14వ అధ్యాయము 12వ వచనంలో ఇంకొక మాట వ్రాయబడింది. ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును అని వ్రాయబడింది చూడండి. ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము. నేను పోయే మార్గము సరియైనది, చక్కనైనది, నాదే కరెక్టు, నా మాటలే కరెక్టు, నేను పోయే మార్గమే మంచిదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ మార్గం ఎటువంటిదంట తెలుసా? మరణానికి దారి తీస్తూ ఉంటుందంట. అవిధేయత ఏ విధంగా ఒక వ్యక్తిని అపవిత్రతకు నడిపిస్తుందో అదే విధంగా ఆ మార్గము సరైనదా కాదా అని ఆలోచించే శక్తి కోల్పోతుంటాడు మనుష్యుడు. అటువంటి తరము వాళ్ళు కూడా వస్తారు అనేసి దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో కూడా చూసినట్లయితే హెబ్రీ 10:38లో చూసినట్లయితే యేసు ప్రభువు ఎంత మంచి మాట అన్నాడంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలంగా జీవించును. కానీ అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషముండదు. తన ఆత్మలో సంతోషముండదు. నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో మంచిగా ఏ భయము లేకుండా జీవిస్తూ ఉంటాడు. ఎవడైతే ఆ ఆత్మను తీసివేసి వారి ఇష్టానుసారంగా జీవిస్తారో అప్పుడు దేవుడు దేవుని దేవుడు సంతోషపడకుండగా ఆయన ఆత్మనంట దుఃఖపడుతుంటదంట. అయ్యో! నాలోన ఉన్నట్లనే వచ్చి నా దగ్గరికి వచ్చినట్లు వచ్చి వీళ్ళు మళ్ళా త్రోవ తప్పుతున్నారే, వీళ్ళు మళ్ళీ పాపంలో పడిపోతున్నారే, వీరు శోధనలో పడిపోతున్నారని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడంట. అందుకే మన ఆత్మను రక్షించుకోవాలన్నా ముందు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మనము దేవునిలో మొదట నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనకకు తీసుకోకూడదు. మనము ముందుకు కొనసాగాలే తప్ప మనం వెనక జీవితానికి మనం అస్సలు వెళ్ళకూడదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఇతరుల ఎదుట మంచివాడవని చెప్పుకోవడం కాదు. దేవుడు మనల్ని చూసి నా మంచి కుమారుడు, నా మంచి కుమార్తె అని చెప్పే విషయంలోనే ఎంతో సంతోషం అనిపిస్తది. మనుషులు ఈరోజు ఏమైనా పెడితే పొగుడుతారు. లేదంటే వాళ్ళు మళ్ళీ మనల్ని అపహాసము చేస్తుంటారు. కానీ అది కాదు. దేవుడు మనం ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తూ ఆయన దృష్టిలో మనం ఎంత చెడు పనులు చేసినా కూడా అయ్యో! నా బిడ్డ అని అక్కర చేర్చుకుంటాడు దేవుడు. కానీ మనుషులది కాదు. ఎప్పుడు చూసినా మన తప్పులను దెప్పి పొడుస్తూ ఉంటారు. ఎప్పుడు నువ్వు ఇటువంటి దానవు, నువ్వు అటువంటి వాడివి, నువ్వు ఈ విధంగా ఉన్నావు, ఇటువంటి జీవితం కలిగి ఉన్నావు, ఛీ! తు అంటుంటారు. దేవుడు అది కాదు. దేవుడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తూ ఆయన అక్కడ చేర్చుకుంటాడని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించకుండగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీతిమంతులుగా జీవించాలి. మనం ఎంత పాపము చేసినా ఆయన రక్తము ద్వారానే మనం పవిత్రపరచుకోవాలి గాని ఎవ్వరి ద్వారా మన పాపాలు ఎవ్వరూ మనల్ని తుడిచివేయరు. దేవుని దగ్గరకొస్తేనే మన పాపాలన్నింటినీ తుడిచివేస్తానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము అంటే, ఎదిరించే ఆత్మ గురించి నేర్చుకున్నాము. తర్వాత
స్వార్థపు ఆత్మ గురించి మనము నేర్చుకున్నాము. ఇక మూడవది చూసినట్లయితే అహంకారపు ఆత్మ అనంట చూడండి. దేవుడిచ్చే రాకడలో ఇటువంటి ఇంకా కొంతమంది ఆత్మలొస్తాయంట. అహంకారపు ఆత్మ. చూడండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనంలో ఇంకొక మాట వ్రాయబడింది చూడండి. సామెతలు 30వ అధ్యాయం 13వ వచనములో కన్నులు నెత్తికి వచ్చిన వాని తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నది. చూడండి. కన్నులు నెత్తికొచ్చిన వారి తరము వస్తుందంట చూడండి. ఈ సమాజంలోనంట గర్వించేవారు చాలా మంది ఉన్నారు. నిజమే. చాలా అంటే చాలా కాదు. ఇంకా చెప్పలేము. అటువంటి గర్విష్ఠులు ఈ లోకంలో ఉన్నారు. కొంతమంది చదువును బట్టి గర్విస్తూ ఉంటారు. కొంతమంది ఆస్తులను బట్టి గర్విస్తూ ఉంటారు. కొంతమంది అందాన్ని నేనే అందంగా ఉన్నాను అనేసి విర్రవీగుతూ ఉంటారు. ఆ అందాన్ని బట్టి కూడా గర్విస్తూ ఉంటారు. అందాన్ని బట్టి గర్వించిన అబ్షాలోము కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన పెద్ద వెన్నుకలు చాలా అందగాడు కరెక్టే. కానీ ఆయన కూడా గర్వించినాడనమాట. నేనే అనే గర్వంగా ఆయన విర్రవీగినాడు. ఇటువంటి చాలా మంది చాలా రకాలుగా మనకి ఇటువంటి తరము మనకు ఎదురవుతూ ఉంటుంది. గర్వములో ఉన్నంత వరకు మనం అస్సలు బాగుపడమనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గ గర్వము వలన జగడాలే పుడుతూ ఉంటాయి కానీ, మనం బాగుపడే లక్షణాలు అస్సలు మనకు కనిపించవన్న విషయం కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే యాకోబు భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు. యాకోబు 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యాకోబు 4:6లో దేవుడు స్వయంగా అహంకారులను ఎదిరించును అని వ్రాయబడింది. దేవుడు స్వయంగా అహంకారులను గర్వించే వారిని ఏదో ఒక రోజు వచ్చి వాళ్ళ గర్వాన్ని అణిచివేస్తానని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ గర్వము సామాన్యమైన పాపము కాదు. చాలా ఘోరమైన పాపము కలదనమాట ఇది. దేవునికి అసహ్యమైనది ఇది ఒకటి. అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు అనే విషయము ఏ విధంగానో, ఈ గర్విష్ఠులు కూడా గర్వంతో విర్రవీగే వాళ్ళు అంటే కూడా దేవునికి అసహ్యులు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు గర్విస్తూ ఉంటే ఎదుటి వాళ్ళని కూడా ఆ విధంగా గర్వించడంలో లూసిఫర్ దూతని కూడా దేవునికి కోపమొచ్చేసి పాతాళ లోకానికి తోసివేసినాడు. గర్వించొద్దు మనం అస్సలు. ఎవ్వరి ముందర, దేవుని ముందరైనా ఎవ్వరి ముందరైనా కుండగా తగ్గింపు గుణంతో మనం ఈ లోకంలో జీవించాలనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. అదే విధంగా కన్నులు నెత్తికి వచ్చిన వారి తరంలో కూడా మనము ఉంటున్నాము. చాలా మట్టుకైతే. గర్వాన్ని తీసివేసుకోవాలి. దేవుని బిడ్డగా మనం ఎప్పుడైతే మలచుకుంటామో, అప్పుడు దేవుడు మనకెన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. నిజమే మనం నాశనం అవుతున్నాము అంటే ముందు మనము ఎట్లంటే గర్విస్తూ ఉంటాము. నేనే అనే అహంకారం మనకొచ్చేస్తుంది కాబట్టి, అహంకారపు ఆత్మలు ఇటువంటి ఆత్మలు ఎన్నో వస్తూ ఉంటాయి. అహంకారం వలన మనకి ఏమి లాభం ఉండదు. దేవుని యందు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము. మనుషుల యందు మర్యాదలు పోగొట్టుకుంటూ ఉంటాము. ఈ విధంగా అన్ని మన జీవితాలన్నీ ఆహ్, నాశనకరమైన మాటలలే మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ, ఆశీర్వాదకరమైన మాటలు ఎదుటి వాళ్ళ దగ్గర వచ్చే ఆశీర్వాదకరమైన మాటలు కానీ, మంచి వాళ్ళని చెప్పుకోవడంలో కానీ, అవి ఏవి లేకుండా మనము గర్వంతోనే కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాం. కానీ అటువంటి జీవితము మనలోన ఉన్నట్లయితే మనము ఆ గర్వాన్ని తీసివేసుకుందాము. తర్వాత ఆహ్, చదువు పట్ల కానీ, ఆస్తుల పట్ల కానీ, ఏ విషయంలోనైనా గర్వించకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటువంటి తరము వచ్చినట్లయితే వాళ్ళని ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని అణిచివేస్తానన్న విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడొచ్చే రాకడలో ఇటువంటి మనుషులు కూడా ఎదురవుతుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక చివరిగా మనము చూసినట్లయితే ఆహ్, కీడు చేయి ఆత్మ నాలుగోది చూసినట్లయితే కీడు చేయి ఆత్మ కూడా మనకు ఎదురవుతూ ఉంటుందంట. దేవుడిచ్చే రాకడలో మనకు కీడు చేయి ఆత్మలు కూడా వస్తుంటాయంట చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం కూడా వ్రాయబడింది చూడండి. సామెతలు 30:14లో ఏమని వ్రాయబడిందంటే, దేశములు ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళను, కత్తుల వంటి దవడ పళ్ళను గల వారి తరము కలదు అని వ్రాయబడింది చూడండి. దేశములో ఉండకుండా వారి దరిద్రులను మృంగివేయునట్లు, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళను, కత్తుల వంటి దవడ పళ్ళను గల తరము కలదు. అంటే కృ కృత నిబంధనల కాలంలో మనం చూసినట్లయితే సంఘాలకు
ఉండవలసిన 4 అంశాలున్నాయి చూడండి. 4 అంశాలు మనకు చాలా ప్రాముఖ్యమైనటివి. కొత్త నిబంధనలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని తెలుసా? 4 అంశాలు. ప్రేమ ఉండాలంట. విశ్వాసము, పరిశుద్ధత, దేవుని చిత్తం గురించి చాలా చక్కగా వ్రాయబడి ఉంది. మనకు ఎదుటి వాళ్ళ మీద ప్రేమ అనేది లేకుంటే అది ప్రేమ లేని క్రియలు, విశ్వాసము లేని క్రియలు మృతం అన్నట్లును అట్లా ప్రేమ ఎదుటి వాళ్ళ మీద చూపించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన హృదయం పవిత్రంగా ఉంచుకోవాలి. ఆయన చిత్తానికి మనం లోబడి జీవించాలి. ఈ విధంగా మనము జీవించినట్లయితే దేవుని దీవెనలు మనము పొందుకుంటామని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అందుకే మనుష్యుల దగ్గర ఏ విధంగా ప్రవర్తిస్తారో జాగ్రత్తగా ప్రవర్తించండి. వాళ్ళ పళ్ళంట ఖడ్గము వంటి పళ్ళను కలిగి ఉన్నారు. వాళ్ళ కోరలకు మీరు చిక్కుకోవద్దండి. మీరు ప్రేమతోనే ఇతరులతో ప్రేమతోనే మీరు ఉండండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం అనేది ఉంచుకోవాలని కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విధంగా చూడండి, యాకోబు భక్తుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన్న శక్తి గలవాడు అగును. చూడండి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టి వాడంట లోపము లేనివాడు. ఎవరికైతే మనము మాట ఇచ్చినామో, ఎవరికైతే మనము పలాంది నేను చేస్తాను లేదంటే పాప భార్యాభర్తలు కానివ్వండి, తర్వాత స్నేహితులు కానివ్వండి, కొన్ని గొడవలొస్తుంటాయి. సహజమే. కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు. ఎంత చెడ్డగా మాట్లాడుకుంటుంటారో. నేనిలా అనుకోలేదు, నువ్విట్లా చేస్తావని, నీవు ఇలా చేస్తావని అనుకోలేదు అని ఎన్నెన్నో అంటుంటారు. కానీ ఆ విధంగా అనుకోవడంలో ఎట్లుంటదంటే, ఒక కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. ఏది తెలుసా? కీర్తనలు 19:4లో ఏమని వ్రాయబడిందంటే, మన నోటి మన నోటి మాటలును, హృదయ ధ్యానమును దేవుని దృష్టికి అంగీకారములు అగునుగాక అని వ్రాయబడింది. మనం ఇతరులతో మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుంది? స్నేహితుల దగ్గర కానీ, తర్వాత సమాజంలో కానీ, సంఘంలో గాని మనం ప్రతి మాట మాట్లాడే ప్రతి మాటనంట చాలా జాగ్రత్తగా మాట్లాడాలంట. అది ఎట్లుంటదంటే దేవుని దృష్టికి అన్నీ అని అనుకోవాలంట దేవుడు. చక్కని మాట్లాడుతుంది. నా నా కుమార్తె చక్కగా మాట్లాడుతుంది అని అనుకోవాల దేవుడు కానీ, మనుషులు గూడా ఆ విధంగా అనుకోవాల కానీ, మన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటూ, దూషించుకుంటూ, ఆ నోటి నుంచి చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతుంటే ఏదో ఒక రోజు దేవునికి లెక్క అప్పచెప్పేది ఉంటది. కాబట్టి మన నోటి మాటలు కానీ, మన శరీరం అన్నీ మన స్వాధీనం ఉంచుకొని, మనము మాట్లాడే విధానము మనం ఎట్లుండాలంటే మాట్లాడడానికి నిదానించాలి. వినుటకు వేగిరపడాలి. ఎవరన్నా ఏదైనా చెప్తున్నారంటే వినాలి కానీ వేగిరపడొద్దు మాట్లాడాలి. నేను మాట్లాడతా మాట్లాడతారు. అంత తొందరపడి మాట్లాడతారు కానీ అక్కడ తప్పులే ఉంటాయి. కాబట్టి మనం నిదానంగా మాట్లాడాలి. ఏది మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళు, ఏది మాట్లాడకూడదనేది ఆలోచించి మనం మాట్లాడాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 12:36లో మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పచెప్పును. ఏదో ఒక రోజు మనం లెక్క అప్పచెప్పాలి. మనుషులకు లెక్క చెప్పని అవసరం లేదు. వాళ్ళకు చెప్పాలన్న రూల్ లేదు. కానీ దేవుని దగ్గర మాత్రం మనం మాట్లాడే ప్రతి మాట అది నువ్వు మంచి మాట్లాడుతున్నావా? చెడ్డగా మాట్లాడుతున్నావా? అది ఏదో ఒక రోజు విమర్శ దినమున మనం లెక్క అప్పచెప్పాలి. అది ఏదైనా సరే మనము దేవునికి లెక్క అప్పచెప్పేది విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనుషులమైన మనం ఎట్లుండాలంటే మన నోటికి కళ్ళెం వేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నామో అది మన నోటికి కళ్ళెము వేసుకొని మాట్లాడాలి. మనము దేవుని యందు విశ్వాసం, భక్తి ఇవన్నీ మనలోన ఉంచుకొని
మనము మాట్లాడాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసికి నోటి మాటలంట చాలా రుచిగా ఉండాలి. ఉప్పు వేసినట్లు ఉండాలి. మన మాటలు ఎట్లుండాలంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉప్పు వేసినట్టు ఈమె ఎంత మంచిగా మాట్లాడుతుందో, ఈమె ఎంత చక్కగా పాడుతుందో, ఈమె ఎంత చక్కగా వాక్యం చెప్తుందని మళ్ళీ మళ్ళీ వినాలా అనేటటువంటి ప్రవర్తన, అటువంటి మాటలు, అటువంటి పాటలు, అటువంటివి విషయాలు మనం వినాలి అని మళ్ళీ మళ్ళీ వినాలి అనేటువంటి గుర్తింపు మనకి కలిగించాలి ఎదుటి వాళ్ళు. మన మాటలు రుచిగా ఉండాలని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము సమయాన్ని పోనీయకుండగా మనము సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. ఆయన వచ్చే రాకడలోనంట మనము ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఇవన్నీ కొన్ని ఉన్నాయి చూడండి. ఎదిరించే ఆత్మ కానివ్వండి, తర్వాత స్వార్థపూరితమైన ఆత్మ కానివ్వండి, తర్వాత అహంకారపు ఆత్మ, కీడు చేత్మ, ఎదుటి వాళ్ళకి కీడు చేసుకుంటూ, ఈ విధంగా ఉంటే అస్సలు ఎట్లుంటదంటే చాలా ఘోరంగా ఉంటదని కూడా మనము చూస్తున్నాము. ఇటువంటివి మనము జరగకుండా ఉండాలంటే యేసు వచ్చే రాకడలో మన మాటలు చాలా రుచిగా ఉండాలని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక చివరిగా మనము చూసినట్లయితే ఆహ్, ఈ 4 మనము చూసినాము. ఎదిరించే ఆత్మ కానివ్వండి, స్వార్థపూరితమైన ఆత్మ కానివ్వండి, అహంకారపు ఆత్మ, కీడుచే ఆత్మ. ఇవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి, మనం ఆ విధంగా ఆ తరమానికి చెందిన వాళ్ళము కాకుండా మనం ఎప్పుడు మనము దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిస్తూ, మనము దేవుని యందు విధేయత చూపుతూ హ్మ్. మనము దైవనీతి, సాత్వికము, కృపావరాలు మనము పొందుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, మన జీవితాలను సరిచేసుకుంటూ, ఈ ఆత్మల జోలికి మనం వెళ్ళకుండా మంచి వారిగా మనము ప్రవర్తించుకుంటూ, సమాజానికి మంచి పేరు తెద్దాం, సంఘానికి మంచి పేరు తెద్దాం. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.